హలో, వెల్కమ్ టు బ్యూటిఫుల్ థింగ్స్ బై జియో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మార్నింగ్ లెగగానే ఫిషెస్ని చూపిస్తున్నా. ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందంటే వాటిని చూస్తుంటే మైండ్ కొంచెం రిలీఫ్ అనిపిస్తుందండి. మా పాప ఇక్కడ మాట్లాడుతుంది. తర్వాత వచ్చేసి నేను కిచెన్లోకి వచ్చేసి మీకు మార్నింగ్ చెప్తున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వకోకుండా ఒరిజినల్ పెడదామంటే బాగా టీవీ సౌండ్ వస్తుంది. ఇక్కడ మార్నింగ్ ఈ మధ్య మా వారు జీలకర్ర వాటర్ తాగుతున్నారండి. మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ అయితే అదే పెట్టాను. ఇంకా త్వరగా ఇచ్చేయమంటున్నారు. ఆయన వర్క్ టైం అయిపోతుంది. అందుకని తనకి ఒక కప్లో పోసేసి ఇస్తున్నా. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, అవైతే నేను తాగేస్తాను. ఓకే, ఇక్కడ బాగా వేడిగా ఉన్నాయి. నేను ఇంత వేడైతే నేను తాగలేను. చూసారా, నేను అవి ఇచ్చి వచ్చేలోపు వీళ్ళిద్దరూ టీవీ దగ్గర ఏం చేస్తున్నారు. వాడు కూడా పైకి ఎక్కేసాడండి. ఇంకొక చైర్లో నుంచి ఆ బెడ్ ఎక్కేస్తున్నాడు. అసలు వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం అంటే ఒక ప్రపంచ యుద్ధమే అయిపోతుంది నాకు. చాలా వరకు అయితే మా పిల్లలు ఇంకా టీవీని కొంచెం ఎక్కువసేపు చూస్తుంటారు. సరే అని ఇంకా వాడిని కిందికి దింపేసి వాకర్లో వేసేసి ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి టిఫిన్ రెడీ చేస్తున్నానండి. మా ఇంట్లో వచ్చేసి డైలీ మార్నింగ్ ఇడ్లీ తినాలంటేనే నాకైతే విరక్తి వచ్చేసింది. కానీ పిల్లలకైతే ఇడ్లీ చాలా మంచిది కదండి. ఇడ్లీ బ్యాటర్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇంట్లో ఉంటే టకటక వేసేసుకోవచ్చు అప్పటికప్పుడే. ఎందుకంటే పిల్లలు ఉన్న దగ్గర టైం ఒక్కొక్కసారి ఉండదు. కిందికి వెళ్ళి తీసుకురావాలి అని అంటే టైం లేట్ అయిపోతుంది. అందుకే ఈ మధ్య ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా. చూసారా, ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ అనేది ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా అందులో సాల్ట్ యాడ్ చేసేసి ఇడ్లీ పెట్టేస్తాను. మార్నింగ్స్ అయితే అస్సలు వీడియో తీయడానికి కుదరట్లేదండి. యాక్చువల్లీ నా ప్రాబ్లం ఏంటంటే నేను ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్నే. నేను, మా వారు, మా పిల్లలు అంతే. అందుకని వాళ్ళని చూసుకుంటూ వీడియోస్ తీయడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఎలాగైనా నేను తీయాలి, నేను చేసే వర్క్ మీకు కూడా చాలామంది మోటివేట్ అవ్వాలని చెప్పి ఈరోజు ఫిక్స్ అయిపోయి తీస్తున్నాను. ఇక్కడ చూసారా, గీ తెప్పించానండి. ఆ గీ అనేది ప్యాకెట్లో వస్తుంది. మాకు పాలు పోసే వాళ్ళే తీసుకొచ్చారు. ఆయనను అడిగితే గీ తెచ్చారు. ఇది 1/2 kg. ఇంకా ప్యాకెట్లోది తర్వాత వేడివేడి రైస్లోకి పాపకి వేయచ్చులే అని ఇంకా అది పక్కన పెట్టేసి ప్రజెంట్ ఇదైతే వేసేసాను. నేను ఇడ్లీలోకి వచ్చేసి ఇంకా ప్లేట్లకి ఈ గీనే వాడతానండి. ఇంకా పిల్లలకు కూడా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి దీన్నే యాడ్ చేసేస్తాను. ఇంకా ఏంటంటే ఈరోజు వాళ్ళకైతే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా. మా పిల్లలిద్దరికీ, మా వారు. ఇంకా నేనైతే ఇడ్లీ తినను. ఇంకా నైట్ వచ్చేసి పెసలు నానబెట్టానండి, పెసరట్టు వేసుకుందామని. ఇంకా పెసరట్టులోకి చట్నీ కావాలి కదా, అందుకని పల్లి చట్నీ నేను తింటాను. అందులో కొంచెం కొబ్బరి యాడ్ చేసి చేద్దామని అనుకున్నాను. మా వారిని అయితే అడిగాను, మీరు ఇడ్లీ తింటారా పెసరట్టు తింటారా అంటే ఆయన ఎక్కువ ఇడ్లీకే ప్రిఫర్ చేస్తారు. పోన్లే నా కోసం ఒక్క పెసరట్టు తినండి అని అడిగాను. ఓకే అన్నారు. అందుకని మా వారికి 2 ఇడ్లీ పెట్టేశాను అంతే. 2 దోశలు వేద్దామని. చూద్దాం ఆయన ఏం చేస్తారు. చూసారా, ఇక్కడైతేనండి నేను ఒక పక్క ఇడ్లీ చేస్తున్నాననే కానీ అవతల మా పిల్లలు ఏం రచ్చ చేస్తున్నారా అని నా మైండ్ అంతా అటే ఉంది. చాలా కష్టం అండి ఇలా ఒక్కళ్ళే హ్యాండిల్ చేసుకోవడం అంటే చిన్నపిల్లల్ని. అది కాక ఇద్దరు కూడా 1 year ఏజ్ గ్యాపేనండి. ఇద్దరికి డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉండేసరికి దానికి ఏమీ అర్థం కాదు, వీడికి ఏమీ అర్థం కాదు. మొత్తానికి నాకు కూడా ఏం అర్థం కాకుండా పోయేలా ఉంది. కానీ ఏం చేద్దామండి, ఒక 2 years మన పిల్లల కోసం మనం కష్టపడితే నెక్స్ట్ వచ్చేసి బాగానే ఉంటుందన్న హోప్తో బతికేస్తున్నా అంతే. చూసారా, ఇంక ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా పెసరట్టు వేయడానికి బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి కదా, దానికే మిక్సీ జార్ తీసుకొని నైట్ పెసలు నానబెట్టేసి ఉంచాను. వాటర్ వాష్ చేశాను. ఇంకా మిగతా వాటర్ కూడా మొత్తం తీసేసుకొని ఆ పెసలు అనేవి మిక్సీ చేసుకుందామని ఆ వాటర్ పంపేసేసాను. మార్నింగ్స్ ఇంకా మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారని నాకు కామెంట్లో చెప్పండి. ఎవరెవరు ఇలాగే నాలాగే ఎంతమంది కష్టపడుతూ ఒకవైపు కష్టాన్ని ఇష్టంగా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతలాగే మా పాప వచ్చింది.
ఆమె కంట ఏదో ఒక స్నాక్స్ మార్నింగే పెట్టమని అడుగుతుంది లెగగానే. లేదా ఇడ్లీ అయిపోయిందా మమ్మీ ఇడ్లీ అని అంటది. ఎప్పుడైనా మీకు వాయిస్ పెడతాను వినండి. మా పాప ఎంత క్యూట్గా మాట్లాడుతుందో. ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ వస్తుందని పెట్టలేదు. ఆమెకి రాగానే ఇడ్లీ అడుగుతుంది. అంత హాట్గా ఉన్న ఇడ్లీ ఎట్లా తింటావే అని అంటే, ఆహా కాదు మమ్మీ వేయి అంటది. సరే అని ఒక్క నిమిషం ఆగు అయిపోద్దమ్మా అని చెప్పా. ఇక్కడ నేను పెసరట్లోకి వచ్చేసి పచ్చిమిర్చి అలాగే అల్లం అండి చిన్న చిన్న పీస్గా చేసుకొని వేసుకుంటున్నాను. ఇది ఇంకా చక్కగా మిక్సీ చేసుకుంటే మంచిగా అవుతుంది. బాగా త్వరగానే అయిపోద్దండి ఇది బ్యాటర్ వచ్చేసి. చూసారా ఇంకా ఫాస్ట్గానే అవుతుంది. ఇంకా మిక్సీ సౌండ్ వస్తుందని మీకు సౌండ్ అనేది ఏం పెట్టలేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే కొంచెం కూడా వాటర్ వేయకోకుండా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడు ఇంకా ఏమన్నా కొంచెం ఇదిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసేసుకొని అప్పుడు చేసుకోవాలి. ఫస్టే వాటర్ వేసేసుకుంటే మనకి ఆ పప్పు అనేది సరిగ్గా అవ్వదు మెత్తగా. ఇది కూడా చిన్న టిప్ అనుకోండి. చూసారా ఇక్కడైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను. త్వరగా అవ్వవే బాబు, నువ్వు కూడా ఏంటి లేట్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నా. మొత్తానికైతే అయిపోయింది అనుకున్నా, కాదు ఇంకొంచెం డౌట్ అనిపించి మళ్ళీ ఇంకొంచెం సేపు మిక్సీ చేశానండి. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, చూసారా మా పాప ఇంతలోగా వచ్చేసి అది బౌల్స్ తీసేస్తుంది. ఎందుకమ్మా అలా తీస్తున్నావు అంటే వాటన్నిటిని తీసేసి హాల్లో వేసేసి ఆడుతుందండి ఆమె. గరిటెలు బౌల్స్ అవి ఇవి అన్నీ అక్కడ బెడ్ మీద ఉంటాయి. హాల్లో ఉన్న ఆ బెడ్ మీద మొత్తం పెట్టేసి లైన్గా ఉంచుతుంది. నేను వెళ్ళి మళ్ళీ అవన్నీ చూసుకోవాలి. ఇక్కడైతే పెసరట్టుకి వేసాను కదా, అదంతా రెడీ అయిపోయిందండి పిండి. ఇంకా ఆ పిండి అనేది మొత్తం తీసేసి క్లీన్ చేసేసుకున్నాను. కొంచెం వాటర్ పోసి అలాగ తొలిపేసి వేసేసాను. ఏంటో అండి మన లేడీస్ మాత్రం పెద్ద పెద్దవి పోయినా పట్టించుకోరు, కానీ ఇలాంటి చిన్న దానికి కూడా ఫీల్ అయిపోయి దాంట్లో ఏదో మిగిలిచ్చేద్దామని ఫీల్ అవుతాము. ఏంటో చూసారా. ఇంక నెక్స్ట్ అయితే ఇక్కడ చట్నీకి ప్రిపేర్ చేసేస్తున్నా. ఇంకా మా పాప మాత్రం నన్ను వదలదండి, మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆమెకి నేను ఒక టైం పాస్. మమ్మీ అదేంటి మమ్మీ ఇదేంటి అని తినేస్తూనే ఉంటుంది. చూసారా ఇక్కడ పల్లీలు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఎప్పటికప్పుడే ఫ్రై చేస్తాను, ముందే ఫ్రై చేసి పెట్టుకోను బాక్స్లో. ఎందుకో నాకు అలా పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయేమో అనిపిస్తుందండి. చాలామంది అయితే ఫస్టే ఒక 1 వీక్కి సరిపడా అవన్నీ ఫ్రై చేసేసుకొని ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని పెట్టుకుంటారు. నేను ట్రై చేద్దాం అనుకుంటా కానీ ఎందుకులే అదొక పెద్ద పనా ఏంటి, ఎంతలోకి అయిపోద్ది చేసుకుంటా అని చెప్పి ఫీల్ అవుతాను. ఇంకా అందుకని చేయను. చూసారా ఇంక ఇక్కడ ఒక పక్క ఒక హ్యాండ్తో పల్లీలు కలుపుతూనే ఇంకోవైపు ఆనియన్ కట్ చేసుకుందామని అనుకుంటున్నా. ఎందుకంటే పెసరట్లో ఆనియన్స్ లేనిది పెసరట్టు తిన్నట్టు ఉండదు కదా మనకి, అందుకని ఆనియన్స్ కూడా చాప్ చేసుకుంటున్నాను. అంటే టైం సేవ్ అవుతుంది కదా, ఒకదాని తర్వాత ఒకటి చేయాలంటే ఒక్కళ్ళే కుదరదు. అందుకని మార్నింగ్స్ అయితే మనం మినీ రోబో అయిపోతాం అనుకోండి. తప్పదండి, అలా చేసుకుంటేనే కదా మరి వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాళ్ళు తినేసరికి నాకు 1 అవర్ పైన అవుతుందండి. మ్యాక్స్ ఒక 1.5 అవర్ పట్టిద్ది, ఇంకా ఎక్కువ అనుకుంటే 2 అవర్స్ కంపల్సరీ. నాకు ఇక్కడ కెమెరా సరిగా సెట్ అవ్వలేదు, ట్రైపాడ్ తీసుకెళ్ళి అవెన్ మీద పెట్టేశాను. డైరెక్ట్ కొంచెం బాగా తెలుస్తుంది కదా అని. ఎందుకంటే నేను తీసుకోవడానికి నేనే తీసుకోవాలి, ఎవరన్నా ఉంటే బాగుండే వీడియో కొంచెం బాగా ఉంటుంది. అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్, ఇగ్నోర్ చేయండి. చూసారా ఇక్కడ పొజిషన్ కరెక్ట్ వస్తుందా లేదా, వీడియో క్లారిటీ అని చూస్తున్నా. ఓకే బాగానే ఉంది. ఇంకా అందుకని ఆనియన్స్ అయితే మాత్రం చెప్పమని కట్ చేసేస్తున్నాను. అలాగే ఇందులోకి ఒక మిర్చి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆనియన్స్, మిర్చి అలాగే జీలకర్ర, ఈ 3 కూడా పెసరట్లోకి సూపర్ అంటే సూపర్ కాంబినేషను. ఉప్మా కూడా బాగుంటుంది. మనకు అంత టైం లేదండి ఇక్కడ, మనం ఒక్కళ్ళే చేసుకొని ఇవన్నీ చేసుకొని తినడం కన్నా అడ్జస్ట్ అయిపోవడం బెస్ట్ అన్న మెంటాలిటీ మనది. చూసారా ఇక్కడ ఆనియన్ అయితే తెగనంటుందండి. నువ్వు ఎందుకు తెగవే అని చెప్పి ఇంకా గట్టిగా ప్రెజర్ పెట్టి కట్ చేస్తున్నాను. మొత్తానికైతే ఆనియన్స్ అనేది కట్ చేయడం ఫినిష్ అయిపోయింది. ఈలోపు పల్లీలు కూడా ఒక పని చూద్దామని వాటిని కూడా టగటగమని తిప్పేసేసాను. అయిపోయింది. మనకి కొంచెం ఓసిడి ఎక్కువ అండి, ఏమనుకోవద్దు.
ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి. నేను పచ్చిమిర్చి మార్నింగ్స్ వాడాలంటే నాకు కొంచెం భయమేస్తది. ఎందుకంటే మళ్ళీ పిల్లలకి స్నానం చేయిస్తాను కదా! ముఖం మండుతదేమో, ఏడుస్తారేమో, కళ్ళు మండుతాయేమో అన్న ఫీలింగ్ ఉంటది. అయినా నేను 2, 3 టైమ్స్ సోప్‌తో వాష్ చేసుకుంటానండి. కానీ ఎక్కడో అనిపిస్తది ఫీలింగ్, అయ్యో! వాళ్ళు చెప్పుకోలేరు కదా! ఏడుస్తారు అని. ఇంత హడావిడిగా చేస్తున్నాను చూడండి. పల్లీలైతే కిందే పోతున్నాయి. అందులో పడేయన్నా పోతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. సర్లే అండి, దాని మీదే కదా చాపింగ్ బోర్డ్ మీదగా పడని అని చూస్తున్నా. ఈలోపే చూడండి ఆయిల్ కూడా నా తాడేసుకుంటుంది. ఆయిల్ అయిపోయింది అందులోకి, చూడలేదు. సర్లే మిర్చి ఫ్రై చేయడానికే కదా అని కొంచెం వేసేసి ఫస్ట్, తర్వాత ఇలా అయితే ఎలాగ మళ్ళీ ఇన్నిసార్లు తీయను కదా అని చెప్పి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో వేసేసాను. మిర్చి కూడా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే నేను పల్లీలు వేడి చేసేసిన తర్వాత ఈ మిర్చి కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటానండి. కొంచెం చట్నీలో కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. కానీ ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే అండి, ఈ మిర్చి అనేవి ఎక్కువ కారం అయితే లేవండి. ఎందుకంటే ఇందులో నేను కొబ్బరి కూడా యాడ్ చేశాను కదా, దానివల్ల లేకపోతే మిర్చినే తక్కువ కారం ఉందో తెలియలేదు. కానీ చట్నీ అయితే అంత ఘాటుగా ఏం లేదు కారం. ఆ కొబ్బరి అంతా ఏం లేండి, ఏదో కొంచెం వేస్తాను. ఎందుకంటే మా పిల్లలకి కూడా పెట్టడానికి బాగుండదు కదా, వాళ్ళకి దగ్గు వస్తుంది అని చెప్పి నేను కొంచెమే వేస్తాను. వీళ్ళకి కూడా కొంచెం ఇడ్లీలో చట్నీ పాలు వేసి కలిపి పెడతానండి. మా పాపకైతే ఇడ్లీ అయిందా మమ్మీ ఇడ్లీ పెట్టు అని తిరుగుతూనే ఉంది. పెట్టేదాకా ఒక గోల్ చేస్తుందండి, పెట్టినాక మాత్రం మనం చేయాలి గోల, తినవే 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 అని. ఇదంతా అయిపోయి అలా తమ్ముడికి ఇడ్లీ పెట్టేలోపు అది ఏం చేస్తుందంటే ఒక్క ఇడ్లీ తింటుందండి అంతే. ఆ ఒక్క ఇడ్లీకి ఇంత రచ్చ చేస్తుంది. తర్వాత నేను తినిపిస్తాను అనుకోండి. కాకపోతే ఆమెంతట ఆమె ఓన్గా తినడం అలవాటు అయితే రేపు స్కూల్లో జాయిన్ తర్వాత అయినా కానీ బాగుంటుంది కదా తనకి అని చెప్పి నేనే వదిలేస్తున్నా. మార్నింగ్స్ అయితే ఇడ్లీ అవ్వగానే ఆమెకు ఒక ఇడ్లీ సెపరేట్గా వేసిస్తాను, ఇది తినే అని. చూడండి అది మాత్రం ఒకసారి బెలూన్ అంటది, అది అక్కడ చూసారా చేత్తో ఎలా సైగ చేస్తుందో, మమ్మీ ఇడ్లీ తింటా పెట్టు అంటుంది. అవ్వలేదమ్మా కాలిపోతుందని చెప్పి పంపించేశాను. మా పాప అంతేనండి, నన్ను మాత్రం ఆ ఇడ్లీ ఇచ్చేదాకా అది కిచెన్లోకి వస్తూనే ఉంటుంది చూడండి. అది ఇచ్చేసిన తర్వాత కానీ అది కామ్ అవ్వదు. ఇక్కడ కొబ్బరి కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి, ఎన్ని డేస్ అయిందో ఫ్రెండ్స్ వీడియోస్ తీసి, మంచి మంచి కంటెంట్ ఉన్నా కానీ వీడియో తీయడానికి ఎవ్వరు లేక, ఈ పిల్లలేమో ఒకసారి నేను ఫోన్ పట్టుకుంటే మా పాప మమ్మీ ఈ ఫోన్ అని అంటది, లేదా ఇవ్వనే అని అంటే ఏడుస్తుంది. అదేంటో అర్థం కాదండి. టీవీలో కూడా సేమ్ అదే బొమ్మలు వస్తాయి, అవే రైమ్స్ వస్తాయి, పెట్టినా కానీ ఆమెకు అది నచ్చదు. మమ్మీ ఫోన్ అంటది. ఫోన్కి ఎందుకండి పిల్లలు అంత అడిక్ట్ అవుతారు, నాకైతే అర్థం కావట్లేదండి. మీకు ఎవరికైనా కొంచెం తెలిస్తే చెప్పండి. నేను ఎంత అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా ఫోను, ఏదో ఒక టైంలో అట్లీస్ట్ డేలో ఒక 10-15 మినిట్స్ అయినా ఆమె ఫోన్ చూస్తుంది. దాన్ని కూడా ఎల్లకల్లా మానిపించేయాలి. సర్లే ఇంకా నెక్స్ట్ ఇయర్ స్కూల్కి జాయిన్ అవుతుంది కదా, అప్పటి నుంచైనా తగ్గిద్దాం అని అనుకొని కొంచెం ఇగ్నోర్ చేస్తున్నా. అదిగాక నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయాలంటే కష్టం కదా, కొన్ని సిచ్యువేషన్స్ అనేవి తప్పట్లేదండి ఇవ్వడానికి. నాకైతే చాలా బాధేస్తుంది ఇవ్వడానికి, తన ఐస్కి ప్రాబ్లం అవుతుందని. కానీ ఏం చేద్దాం, అలా అయిపోతుంది. బట్ దాన్ని అయితే మాత్రం కంపల్సరీ నేను కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారా ఇక్కడైతే ఇంకా చట్నీ అయిపోయిందండి, దాన్ని పోపు పెట్టేసుకుంటే ఇంక ఇడ్లీ అయిపోయింది, చట్నీ అయిపోద్ది. అలాగే పెసరట్టు కూడా బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మా వారైతే బాత్రూంలో స్నానం చేస్తూ ఫ్రెష్ అవుతున్నారు. ఆయన వచ్చేసరికి ఇదంతా అయిపోతే ఆయన తినే 2 ఇడ్లీకి అండి ఇంత హడావుడి అనిపిస్తుంది నాకు తినేసిన తర్వాత. వీళ్ళకి మన కష్టం అర్థం కాదండి. మనం ఎంత కష్టపడి టిఫిన్ చేసి పెడితే తినడానికి మాత్రం నాకు ఎక్కువైంది, నాకు చాలు, ఇది చాలు అని అంటారు. అప్పుడు అనిపిస్తుందండి ఇదే తీసుకొని ముఖం మీద వేసేయాలన్నంత కోపం వచ్చింది నాకైతే. కానీ వెయ్యలేం కదా, మళ్ళీ తర్వాత బాధపడేది కూడా మనమే. అందుకే తప్పదండి, ఏం చేద్దాం. నెక్స్ట్ జన్మకైతే మ్యాథ్స్ ట్రై చేయాలండి దేవుణ్ణి అడిగి. ఖచ్చితంగా అబ్బాయిలా పుట్టాలి దేవుడా, అమ్మాయిలా మాత్రం పుట్టొద్దని. చూసారా ఇక్కడ ఏం చేస్తున్నానంటే
ఆ మిక్సీలో చట్నీ అనేది చాలా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసి తిప్పుతున్నాను దాన్ని. మా వారు చట్నీ గట్టిగా తినరండి, దానికి కొంచెం లూజ్గానే ఉండాలి చట్నీ అనేది, వాటరీగా, అప్పుడే లైక్ చేస్తారు. ఇంకా చట్నీ అనేది ఎక్కువసేపు ఫ్లేమ్లో ఉంటే బాగుండదండి, అదొక టైప్లా ఉంటుంది. అందుకని చెప్పి దాన్ని ఇంకా మంట ఆఫ్ చేసేసాను. చట్నీ కూడా రెడీ అయింది. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాననే కానండి, నాకైతే అసలు దగ్గొస్తుంది. ఎందుకంటే వెదర్ ఏం బాగాలేదు, వర్షాలు పడుతున్నాయి కదండి. ఈ వర్షం వల్ల కోల్డ్ అయింది, గొంతు కూడా కొంచెం ఇదిగా ఉంది, గిరగరా అంటుంది. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఇంకా ఆ చట్నీ కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా అని చెక్ చేయడమే సరిపోయింది. ఇంకొకటి ఏంటంటే, నేను చట్నీలో వచ్చేసి ఇంగు వేస్తానండి, పల్లి కదా, డైజెషన్ కొంచెం బాగా అవుతుంది, పిల్లలు కూడా తింటారు. కొంచెం ఇంగు అనేది యూస్ చేస్తూనే ఉంటాను పప్పులోకి, చట్నీలోకి. ఇంక ఇక్కడ చూసారా, మా పాపకైతే ఇడ్లీ వేసి ఇచ్చేసానండి. ఈ పల్లీలు ఉన్నాయి చూసారా గిన్నెలో, ఇవేంటంటే నేను చట్నీ చేసేటప్పుడు వచ్చి మమ్మీ పెట్టు అని తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆటి పని అయిపోయి ఇడ్లీ. మా వాడు చూసారా, వీడేంటోనండి బాబు, ఆ బలు మొగలి బొమ్మలు చూస్తూనే ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా వాడిని వదిలేసేసి ఈ బెడ్రూమ్లోకి వచ్చేసరికి బెడ్ నా కోసం నన్ను పట్టించుకోవా అన్నట్టుగా చూస్తుందండి బాబు. సర్లే అని చెప్పేసి బెడ్రూమ్లోకి వచ్చి చూసేసరికి ఆ బెడ్ని చూస్తుంటే ఎవరన్నా చేస్తే బాగుండరా బాబు అన్న ఫీలింగ్ ఉంది. కానీ ఎవరు చేస్తారండి, మనమే చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, బెడ్షీట్ వేస్తుంటే. చూసారా, ఇంత చిరగ్గా ఉన్న బెడ్ని ఎంత క్లీన్గా చేసేసాను. అంతేనండి, ఎంతైనా మన ఆడవాళ్ళల్లో తెలియని ఒక మంచి స్పెషాలిటీ ఉంటుంది. టాలెంటెడ్ పర్సన్స్ మనం, ఎక్కడి నుంచో వచ్చామో. చూసారా, ఇంకా బెడ్రూమ్ కూడా క్లీన్ అయిపోయింది. ఈలోపు మా పాప చూడండి ఏం చేసిందో, అది వాటర్ పట్టేసానండి మార్నింగ్. యాక్చువల్లీ మాకు బోర్ వాటరు, అందుకని పిల్లలకి మామూలు పంపులు వస్తాయి కదా, ఆ వాటర్ వచ్చినప్పుడు బకెట్లలో ఫిల్ చేసి ఉంచుతా. మార్నింగ్ ఆ బకెట్ అనేది బయట పెట్టేసి ఈలోపు మా వారు వెళ్ళిపోయారు బాత్రూంలోకి. అది దాన్ని తెచ్చి అలా పడేసింది. ఇక్కడ చూసారా, ఇంక ఇడ్లీ అయిపోయిందండి, ఇడ్లీ వేస్తున్నాను. ఒక ఇడ్లీ అందులో మా పాప పెట్టేసుకుందిగా, అందుకని నాకు ఒక 2 ఇడ్లీ పెట్టేసి చట్నీ వేసేసి మా వారికి ఇస్తే తింటుంటారు. ఈలోపు మనం పెసరట్టు ప్రిపేర్ చేయొచ్చులే అని చెప్పి ఇడ్లీ అయితే వేసి ఇచ్చేసానండి. చట్నీ కూడా చూసారా, ఇంత వాటరీగా ఉంటేనే ఆయన లైక్ చేస్తారు. గట్టిగా ఉందనుకో, ఇది ఏంటి చట్నీ అని అన్నట్టు ఫీలింగ్గా మొహం పెడతారు. పైకి చెప్పకపోయినా ఇలా పెడతారు, అర్థమైపోద్ది కదా అది. ఇక్కడ చూసారా అండి, ఇంకా పెనం పెట్టేసుకొని పెసరట్టు వేసేస్తున్నాను. ఆ ఇడ్లీ తినేలోపు మరి పెసరట్టు అవ్వాలి కదా, ఇది కొంచెం రెడ్గా అవ్వాలి అని చెప్పి ముందుగానే అది పెట్టేసి వచ్చిన తర్వాత ఆన్ చేసేసుకున్నాను. మీలో ఎంతమందికి పెసరట్టు ఇష్టం అండి చెప్పండి. ఇక్కడ చూసారా, పిండి కూడా రెడీగా ఉంది. ఇందులోకి ఇంకా సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. యాక్చువల్లీ నేను సాల్ట్ అనేది కింద ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకొని ఉంటానండి, అది అయిపోయింది, అందుకే మళ్ళీ తీసాను. ఎందుకంటే వైట్ కలర్ మూతలు వచ్చినాయి కదండి, ఇవన్నీ మనం ఉప్పు కారం పసుపు చేతులతో పట్టేసుకుంటే అదంతా గలీజ్ అయిపోయి మళ్ళీ వాటిని మనం క్లీన్ చేసుకోవాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అందుకని చెప్పి నేను సాల్ట్ ఎప్పుడు విడిగా పెట్టుకుంటాను, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం, అందుకని. అక్కడైతే సాల్ట్ సరిపోయిందా అని చూస్తున్నాను. ఓకే, సరిపోయిందనే అనిపించింది. కొంచెం ఎక్కువైందా అని కూడా డౌట్ వచ్చింది, కానీ ఎక్కువ అవ్వలేదండి, జస్ట్ నా ఫీలింగ్ అంతే. ఇక్కడైతే వెతికేస్తున్నా, దేనికోసం అనుకుంటున్నారా, అది అట్ల పుల్లండి, అది తీయడానికి లేదు. ఈ అక్కడ పెట్టుకొని నేను మొత్తం వెతుకుతున్నా. మా వారిని కూడా అడిగేశాను, ఈలోపు ఎక్కడ మీరు చూసావా అని బుజ్జి అని. నాకేం తెలిసే అని అంటున్నాడు. సర్లే అని చెప్పి మళ్ళీ అటు ఇటు తిరిగి ఆలోచించేలోపు లేదు లేదు అక్కడే ఉంది కదా అని చెప్పి మళ్ళీ వచ్చేసి దాన్ని తీసేసుకుంటా. చూడండి, అదిగో కళ్ళ ముందే ఉంచుకొని ఎతికేస్తున్నా. చూసారా, దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి నా మైండ్ అనేది ఎక్కడో ఆలోచిస్తూ వంట చేస్తున్నానని. అంతేనండి, ఏం చేద్దాం, డైలీ ప్రెజర్ అంటే కష్టం కదా. ఇలాంటప్పుడు అనిపిస్తుంది
అత్తయ్యలు, అమ్మలు, ఎవరన్నా నానమ్మలు, అమ్మమ్మలు ఎవరన్నా ఉంటే బాగుండు మన ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికని. సర్లే అనుకున్నంత మాత్రాన అన్నీ అయిపోతాయా, తప్పదు. ఇక్కడైతే పెనం అనేది హీట్ అయిపోయింది. ఇంకా దాని మీద పెసరట్టు అనేది చేసుకుంటామే. చూసారా, ఇక్కడ కెమెరా కూడా సరిగా పెట్టలేదండి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఏమనుకోవద్దు. నేను అది కెమెరా మర్చిపోయాను, అది సరిగా ట్రైపాడ్ తిప్పుకోవడం. ఇలాగే ఉంటుంది మనతోటి. ఇంకా పెసరట్లోకి ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి రెడీగానే ముందు చాప్ చేసి పెట్టుకున్నాను కదా, అందుకని త్వరగా వేసేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది ఇలాగైతే. చూసారండి, పెసరట్టు చాలా యమ్మీ టేస్టీగా ఉందండి. అనిపించింది ఈ చల్లటి వెదర్కి వేడివేడిగా పెసరట్టు తింటుంటే అనిపించింది. టేస్ట్ బర్డ్స్ అయితే డాన్స్ చేసినాయి అనుకోండి. ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా తినేయడమే, ఇది లేట్. మా వారు ఇడ్లీ తినేలోపు టకటక వేసేయాలని చెప్పి ఫాస్ట్గానే చేసేస్తున్నాం, మంట హై ఫ్లేమ్లో పెట్టేసి. పెసరట్టు లాస్ట్కి ఎట్లా వస్తుందో తెలియదు కానీ చూడాలి ఎలాగ వచ్చింది అన్న విషయం. ఆనియన్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది. మనం హడావుడిగా తీసేస్తే ఆనియన్ అనేది లోపల కొంచెం కూడా మగ్గదు. అప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది దోశకి పట్టదు. చూసారా, ఈరోజు మార్నింగ్ చాలా చల్లగా ఉంది. ఈరోజు కొంచెం వర్షం బెటర్ అనిపించిందండి. యాక్చువల్లీ ఇది మండే తీసాను, మండే మార్నింగ్ బ్లాగు. చాలానే చల్లగానే ఉంది, వర్షం వచ్చేలా ఉంది కానీ వర్షం ఏం రావట్లేదండి. చూద్దాం ఎండ వస్తుందో లేదో, ఈ వర్షాలు ఇంతటితో వదిలేస్తాయో లేదో. వర్షానికి అసలు ఏమి చిరాకు వస్తుందండి, బట్టలు అవి ఇవి అని. ఈ పని చూసారండి, నాతో ఆడేసుకుంటుంది. నేను రాను అని, రావే బాబా అని బట్టలు ఆడేసుకుంటున్నా. ఇంకా దోశలు అన్నీ అయిపోయినాయండి, పెట్టేశాను మా వారికి టిఫిన్. ఆ క్లిప్ మిక్స్ అయింది. ఇంక ఇక్కడ వచ్చేసి మా పాపకి ఇంకా స్నానం చేయించేసాను. స్నానం చేయించేసి ఆమెను రెడీ చేసేద్దామని. ఇక్కడ పాప స్నానం చేసింది, అలాగే బాబుకి కూడా స్నానం చేయించేసి ఇంకా రెడీ చేసేసానండి. ఇద్దరికైతే జుట్టు పైకి పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసాను, లేకపోతే చాలా చిరాగ్గా ఉంది. ఇద్దరికి కూడా హెయిర్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఇది ఈరోజుటి నా మార్నింగ్ వ్లాగ్ అండి. పెసరట్టు క్లిప్ అయితే లాస్ట్లో యాడ్ చేశాను చూడండి, చాలా క్రిస్పీ యమ్మీగా ఉంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం షేర్ కూడా చేయండి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్తో నేను ముందుకు వస్తుంటాను. ఇంకా చూసారా, ఇంకా పెసరట్లు అయితే మాత్రం సూపర్ టేస్టీగా ఉన్నాయండి. మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాను. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం తప్పకుండా కొట్టండి. ఇంకా మీరు కామెంట్ చేయండి, ఎవరెవరు ఎలాంటి టిఫిన్స్ చేసుకున్నారో, ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలో మీ సజెషన్స్ ఇవ్వండి. ఏమన్నా తప్పులు ఉన్నా కానీ చెప్పండి, దాన్ని నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను. ఓకే అండి, బాయ్ సీ యూ.